హాయ్ ఫ్రెండ్స్, రాజకీయ విశ్లేషణలు విధానాల పరంపరలో భాగంగా మీ ముందరికి మరొక మంచి విషయం అండి. ఓ నాయకుడా పాటించు, ఓ నాయకుడా ప్రశ్నించు. కోట్లాది మంది ఉన్న మన ఈ భారతదేశం సక్రమమైన సరైనటువంటి విధానాలలో నడపాలి అని అంటే అది 3 వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది లెజిస్లేటివ్ శాసన వ్యవస్థ, 2 జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థ, 3 ఎగ్జిక్యూటివ్ పాలనా యంత్రాంగ సంస్థ. ఈ 3 సంస్థలు రూపొందించేటువంటి అనేక చట్టాల యొక్క ప్రభావంతోనే సమాజం అడుగులు ముందుకు కదుపుతూ ఉంటుంది. ముఖ్యంగా నేటి తరం, రాబోయే తరాలు వ్యవస్థల పట్ల, వ్యవస్థలు రూపొందించే చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. వ్యవస్థని భయభక్తులతో గౌరవించాలి. చట్టాలని క్రమశిక్షణతో పాటించేటువంటి ప్రయత్నాలు కూడా చేయగలగాలి. ఒక నాయకుడు అనే వ్యక్తి అత్యంత కీలకమైనటువంటి సమాజంలో ప్రజల మీద అత్యంత ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తి. ఒక నాయకుడు, ఆయన యొక్క అనుచరగణం చట్టాలని గౌరవించినప్పుడు మాత్రమే ఆ ప్రభావంతో ప్రజలు వాటిని అనుకరించే ప్రయత్నం జరుగుతుంది. నేను పెద్ద నాయకుడిని, నన్ను అడిగే వాళ్ళు ఎవరో, ఈ చట్టాలతో నాకు సంబంధం లేదని ఒక సిగ్నలింగ్ వ్యవస్థను బ్రేక్ చేశాడు. ఆయన అనుచరగణం కూడా అదే విధంగా. వీటి ప్రభావం ఏమవుతుందండి? ప్రజల మీద పడటమే కాదండి, ప్రజలు ప్రశ్నించేటువంటి స్థాయిలో ఎదుగుతారు. ఏమిటయ్యా అంత పెద్ద నాయకుడును వాళ్ళ కార్యకర్తలు ఆ విధంగా వెళ్తున్నప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తామేంటి అంటే చట్టము ఒక విధమైనటువంటి చులకన భావానికి లోనవుతుంది. నడి రోడ్ల మీద బహిరంగ సభలు జరుపుతూ, నడి రోడ్ల మీద ఊరేగింపులు చేస్తూ, నడి రోడ్ల మీద సమావేశాలు నడిపేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. సహజంగా ఆపత్కాలంలో ఉండేటువంటి కొంతమంది అసూలు బాసేటువంటి, అంటే ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటికి సంబంధించిన చట్టం ఉన్నది, ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే. దీనివల్ల వీరి యొక్క క్రమశిక్షణాయుతమైనటువంటి విధానాలు నాయకులతో పాటుగా నాయకుల యొక్క అనుచర గణనం పాటించడమే కాకుండా వాటి ప్రభావం ప్రజల మీద కూడా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండి వారు కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణతో నడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని నాయకుడు అనే వ్యక్తి ఒకడు కాదు. వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల గౌరవం కలిగి తాను అనుసరిస్తూ తన యొక్క అనుచర గణంతో పాటుగా తాను ప్రభావితం చేసినటువంటి ప్రజలను కూడా అనుకరింప చేయగలగాలి. చట్టాల్లో లోపం ఉన్నప్పుడు ఎత్తి చూపడంలో తప్పు లేదు, కానీ అన్ని చట్టాలు తప్పని మనం చెప్పలేం. ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో అపసవ్య విధానాలు చేసుకున్నప్పుడు వాటిలో ఉండేటువంటి లోపాన్ని ఎత్తి చూపించు, కానీ చట్టాలనే మేము ధిక్కరిస్తానటువంటి పద్ధతులు మంచిగా. అందుకని ప్రతి రాజకీయ నాయకుడు కూడా వ్యవస్థల పట్ల భయభక్తులు, గౌరవంతో పాటుగా చట్టాలని క్రమశిక్షణగా పాటించేటువంటి పరిస్థితులు లేకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవటమే కాకుండా సమాజంలో సమతుల్యతలు దెబ్బతిని అరాచకాలు కూడా ప్రబలేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, గుర్తెరగాలి. అందుకని మొదటగా నాయకుడు పాటించాలి ఏది? వ్యవస్థల పట్ల భయభక్తులతో గౌరవంతో ఉంటూ చట్టాన్ని గౌరవిస్తూ. రెండోది ప్రశ్నించడం. ప్రశ్న చాలా ఉత్తమమైనదండి. ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే పురోగమనం లేదు. కానీ ప్రశ్న ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఏ విధంగా మనం ప్రశ్నించాలి, ఏ విధమైనటువంటి విధానాలు మనం అమలుపరచాలనే నాయకుడు తెలుసుకోగలగాలి. ప్రజాస్వామ్య విధానాలకి విఘాతం కలిగేటువంటి ఏ విషయాన్నైనా ఖచ్చితంగా నాయకుడు అనేటువంటి వ్యక్తి ప్రశ్నించాల్సిందే. ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాలు కానీ సౌకర్యాల విషయాలు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ప్రజాస్వామ్యానికి సంబంధించిన లోటుపాట్లను ఖచ్చితంగా నాయకుడు అనే వ్యక్తి ప్రశ్నించాల్సిందే. ప్రజల అసౌకర్యానికి గురైనటువంటి ప్రతి సందర్భంలో నాయకుడు ప్రశ్నించాల్సిందే.
ప్రశ్న తప్పు లేదు, ప్రశ్న పురోగమనానికి నాంది. ప్రశ్నించే వ్యక్తి ఒక ప్రతిపక్షం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అధికార పక్షానికి ఒక కనువిప్పు కలిగే విధంగా ప్రజాస్వామ్యమైనటువంటి విధానాలతో ప్రశ్నించడంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఇవాళ రేపట్లో వాటి అర్థం మారిపోయింది. ప్రశ్న అనగానే అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఒక శత్రువైర్యం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలు, పార్లమెంట్లు ఏ విధంగా బాహాబాహీతో యుద్ధాలకు దిగుతున్నాయో మనం ఎప్పుడైనా సరే ఈ టీవీ కార్యక్రమాలు వీక్షించేటప్పుడు మన మనసు కనిపిస్తే ఏమిటి వీళ్ళు మనం ఎన్నుకొని ఓటేసిన వాళ్ళని ఆ విధంగా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అపహాస్యం పాలు చేస్తున్నారా ఈ ప్రజాస్వామ్యాన్ని. అసెంబ్లీలో ఈ చిందులు ఏమిటి, ఈ అరుపులు ఏమిటి, ఈ కేకలు ఏమిటి, ఈ బూతు పదాలు ఏమిటి అని కొన్ని సందర్భాల్లో సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎంత అసహ్యకరమైనటువంటి వాతావరణంలో కొన్ని సందర్భాలు మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ఓటు వేసేంత వరకే మీరు, ఓటు వేసిన తర్వాత మా ఇష్టం అనే పద్ధతిలో నాయకులు ఉన్నప్పుడు సహజంగానే వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల ఎవరికి గౌరవం ఉంటుంది? ప్రశ్నించాలండి. ఏదైనా సరే అపసవ్య విధానాలు కనుక అధికార పక్షం కనుక చేసినట్లయితే ప్రశ్నించాలి, దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి, తప్పులేదు. కానీ ఈ విధమైనటువంటి విచిత్ర విన్యాసాలు ఏమిటి? అధికార పక్షం ఏ చట్టాన్ని తెచ్చినా కూడా దాన్ని ఒక దోషంగా గమనిస్తూ, దోషాన్ని చూస్తూ, లేని దోషాలు కూడా ఆపాదిస్తూ దాన్ని అపహాస్యం పాల్చేసి దాన్ని విమర్శల పూర్వకంగా, అసభ్యకరమైనటువంటి పదజాల పూర్వకంగా కాగితాలు చింపి వాళ్ళ మీద, వీళ్ళ మీద, స్పీకర్ల మీద వేస్తూ చిందులు దొక్కటం ఎంతవరకు న్యాయం, ధర్మం? అదే సందర్భంలో అధికార పక్షం కూడా ప్రతిపక్షం ప్రశ్నించడమే నేరంగా వారు కూడా బాహాబాహీలకి మాటల యుద్ధానికి దిగటం ఎంతవరకు ధర్మం? ఇవన్నీ కూడా ఆలోచించగలగాలి. ప్రశ్న ఎప్పుడు కూడా పురోగమనమేనండి. కానీ ప్రశ్నించే విధానాలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయి. మన సమస్యను ప్రశ్నించడానికి మా శాసనసభ్యుడు, మా పార్లమెంట్ సభ్యుడు అక్కడ ఉన్నాడు అనే గర్వంతో ప్రతి ప్రజ చెప్పుకోగలగాలి. ఇవన్నీ గాలికి పోతాయి, ఎక్కడెక్కడో విషయాలు వస్తాయి. అసలు విషయాల కంటే కూడా ఈ కొసలు విషయాల మీదే బాహాబాహీలు, ఒక యుద్ధ వాతావరణం అనేది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. మనసు బాధగా ఉంటుంది. అసలు సమస్యలు ప్రస్తావనలోకి రావు. ఎన్నెన్నో సమస్యలు ఉంటే ఎన్ని పరిష్కరించినా కొత్త సమస్యలు పుట్టుకుంటూనే వస్తాయి. మరి వీటిని ఎవరు ప్రశ్నించాలి? ప్రజాస్వామ్య విధానాలతో నిరసన తెలియజేయటం తప్పు లేదు, తప్పు కాదు. కానీ ఆ విధంగా నేటి పరిస్థితి ఉన్నదా? ఇది ప్రతి రాజకీయ నాయకుడితో పాటు ప్రతి ప్రజ ఆలోచించగలగాలి. ఖచ్చితంగా నాయకుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటప్పుడు ఈ విషయాలని మనసా వాచా కర్మణ తలుచుకుంటూ, ఎస్ నేను వ్యవస్థల పట్ల గౌరవం కలిగి ఉంటా, చట్టాలని క్రమశిక్షణతో రూపొందించడమే కాదు పాటించే ప్రయత్నాలు చేస్తాం అనేటువంటి ఆలోచనతో గనక ఉన్నట్లయితే ప్రజాస్వామ్యం హాయిగా ఆనందంగా పరిడెల్లటమే కాకుండా ఒక సామాజికమైన సమతుల్యతతో పాటు ఆరోగ్యం కూడా సమాజంలో ప్రవేశించి సుహృద్భావ విధానాలు పెరుగుతాయనేది ఒక వాస్తవం. అందుకని ఓ నాయకుడా మొదట పాటించు, ఓ నాయకుడా ప్రశ్నించు. ఎవరి కోసం? మా కోసం, మీకోసం. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మాత్రం తెలియచేయటం మరవద్దు. నమస్కారాలు. తమన్నా జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.